ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతో మాతో మాట్లాడు తండ్రి. నీ కృపను బట్టి ఈ సంవత్సరమంతా మమ్మల్ని కాచి కాపాడి చివరి దినములలోకి నడిపించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము మరియు 7వ వచనమును చదువుకుందాం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. మనము చదివిన వాక్య భాగంలో అపోస్తులైన పౌలు కొలసీ సంఘమునకు ఇస్తున్న ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక అనొచ్చు, లేకుంటే వారికి మంచిగా బోధిస్తున్న ఒక కార్యం ఇక్కడ చూడగలము. అది ఏమిటంటే, దేవుని యొక్క అపారమైన కృపచేత యేసు ప్రభు అనుగ్రహించు రక్షణ మార్గంను మీరు ఎరిగి ఉన్నారు. ఆయనను వెంబడించి ఆ మార్గంలో ప్రతి దినము నడవటానికి ప్రయత్నించుడి అని చెప్పటము చూడగలము. ఈ మాట ఎంత ప్రాముఖ్యమైనది. నీవు నేను దేవునిని ఎరిగేదానికి, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరగటము మనకు ఒక గొప్ప ధన్యకరమైన విషయం. ఈ ధన్యకరమైన విషయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాడని గ్రహించుకొని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఆయన మార్గంలో నడవాలని అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘమునకు రాసిన కార్యంలో చూడగలము. విశ్వాసముతో, సహనముతో, పూర్ణ హృదయముతో దేవునిని వెంబడించవలసిన వారిగా మనం ఉన్నాము అని చెప్పుచు, అతి ప్రాముఖ్యముగా కృతజ్ఞతతోటి దేవుని వెంబడించాలా అన్న కార్యంను మనకు నేర్పించడం మనం చూడగలము. మనము ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క కృపచేత, ఆయన యొక్క సహాయము చేత మనము దాటి రావటానికి ప్రభు మనకు సహాయము చేసినాడు. ఈ సంవత్సరంలో మనం తిరిగి చూసినట్లయితే ఎన్నిసార్లు దేవుని యొక్క కృప నిన్ను కాచి కాపాడి ముందుకు తీసుకొని వెళ్ళినది అని నిన్ను పరీక్షించుకోవాల్సిన సమయంలో ఉన్నావు. నీవు దేవుని యొక్క కృపచేత ఎన్నిసార్లు శోధన నుంచి తప్పించబడ్డావు అన్న కార్యమును జ్ఞాపకము చేసుకుంటూ, దేవుని కొరకు నమ్మకముగా నీ జీవితమును నీవు కొనసాగించాలి, ఆయన మార్గములో నడవాలి అని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచున్నాడు. ఎన్నోసార్లు నీవు బలహీనమై నీవు కృంగిన సమయమున ఆయన నిన్ను పైకి లేవనెత్తి నిన్ను ఓదార్చి నిన్ను ఆయన స్థిరపరిచిన కార్యమును మర్చిపోరాదు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క కృపను నీ జీవితంలో ఆయన అపారముగా ఉంచిన దాన్ని బట్టి, నిన్ను ఆయన నడిపిస్తూ ఉన్న కార్యమును నీవు జ్ఞాపకం చేసుకుంటూ, శోధన సమయంలో నిన్ను బలపరిచిన కార్యం నీవు జ్ఞాపకం చేసుకుంటూ, కృంగిన సమయంలో నిన్ను లేవనెత్తిన కార్యం నీవు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యందు విశ్వాసమును నీవు ఇంకా రూఢిపరుచుకుంటూ, ఆయనను వెంబడిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీవు ఈ దినములలో రానయ్యున్న నూతన సంవత్సరానికి సిద్ధపడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన కృపచేత ఈ సంవత్సరంలో దాటి వెళ్ళేదానికి ఆయన సహాయం చేశాడు. అనేకులు మనతో ఉన్నవారు, ఈ సంవత్సరం ప్రారంభంలో నీతో ఉన్నవారు, నాతో ఉన్నవారు అనేకులు చివరికి వచ్చినప్పుడు వారు లేకుండా ఒక ఖాళీ స్థలము నిలబడి ఉండటం మనం చూడగలం.
అయితే ప్రభు యొక్క కృప చేత నీవు ఈ సంవత్సరాన్ని దాటి వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంన నీతో మాట్లాడుచున్నాడు. నీవు ఆయన చేసిన మేళ్లను ఎన్నడి మర్చిపోకుండా ఆయనలో స్థిరపడి, వేరు తన్ని ఆయనలో స్థిరపడి, విశ్వాసములో ఆయనను నీవు బలముగా పట్టుకొని కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనతో ఇంకను అంట కట్టబడాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఎలాగూ ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీ హృదయంలో ఆయన చేసిన కార్యములను బట్టి ఆయన ఎలాగూ నీవు గణపరుస్తున్నావు అని ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. దేవుని కార్యములను మర్చిపోరాదు, ఆయన చేసిన మేళ్లను మర్చిపోరాదు. ఆయన నీవు నడవాలా అని నీకోసము నియమించిన ఆ కార్యములను ఆ మార్గంలో నడుస్తూ సంపూర్ణము చేయాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచున్నాడు. కృతజ్ఞతతోటి ఆయన నీకు సహాయము చేసిన కార్యము, ఆయన నిన్ను నడిపించిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క కృప చేత నేను ఈ సంవత్సరపు చివరికి నేను చేరుకోనగలిగినాను అని ఆయన స్తుతించే ఆ హృదయంను కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయనను స్తుతిస్తున్నావా? ఆయనను గణపరుస్తున్నావా? ఆయన చేసిన మేళ్లను ఈ దినములలో నెమరవేసుకొని ఆయన నీవు గణపరిచే వ్యక్తిగా ఉన్నావా? నిన్ను ఎందరో త్రోసివేసినప్పటికీ ఆయన నిన్ను హత్తుకొని ఆదరించి నిన్ను బలపరిచిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ నీవు ఆయనతో ఇంకా స్థిరముగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడచ్చు. నిన్ను రానైన దినములో ఇంకను బలపరిచి ఆయన నడిపించినట్లుగా ఈ హృదయాన్ని ఆయనకు పూర్ణముగా సమర్పించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు. నిన్ను గురించి ఎరిగి ఉన్నాము, నీ కార్యములను మేము అనుభవించి ఉన్నాము తండ్రి. వాటిని నాయన మా హృదయంలో భద్రపరుచుకుంటూ విశ్వాసముతో నీలో ఇంకను స్థిరపడేదానికి వేరు తని ఎలాగో ఒక చెట్టు పైకి ఎంత గంభీరముగా ఉన్నది, అంతగా దాని యొక్క వేరు తన్నబడి ఉంది, వేరు భూమిలో నాటబడి ఉందని మేము గుర్తించుకొని మేము కూడా నాయన బయటికి పచ్చగా ఉండాలంటే మేము నీలో నాటబడి నీలో వేరు తన్నుకొని మేము ఇంకా స్థిరముగా ఉండేదానికి సహాయము చేయమని, నీలో నాటబడిన అనుభవం మాకు అనుగ్రహించమని కృతజ్ఞతలతో పాటు స్తుతులతో పాటు నాయన ఈ దినములలో మేము సిద్ధపడేదానికి, నిన్ను నాయన మేము ఎదుర్కొనేదానికి మా హృదయంలో నాయన మీరు ఇంకను స్థిరపరచమని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.